ఈ వేదికను అలంకరించిన మన ప్రిన్సిపల్ మేడం గారు, అదేవిధంగా ఏటీపీ మేడం గారు, డిప్యూటీ వార్డెన్ మేడం గారు, నాతో స్టాఫ్, నా కిందున్న మా చిన్నారులు, రేపు ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మనకు మాత్రం స్వాతంత్రం రాలేదని అనిపిస్తుంటుంది. దేశానికి గణతంత్రం వచ్చింది, కానీ దేశానికి స్వాతంత్రం ఎంత వచ్చిందో దేశాన్ని పరిపాలించుకునే విధానాన్ని తీసుకొచ్చింది ఈ గణతంత్ర దినోత్సవం. అదేవిధంగా 1935 అంటారా, 1942 అంటావా, ఇలా అనేక రకాలుగా ఉద్యమాలు మహనీయులు ఎంతో పోరాడి తెచ్చుకున్న దేశ స్వాతంత్రం కోసం మహనీయులు ప్రాణాలు అర్పించారు, దేశం సిద్ధించింది. అది స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ పండుగ మాత్రం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం? స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం? అయితే నానా ఒక లాస్ట్, మీరందరు కొంత అలర్ట్ చేయకండి ప్లీజ్. నా బాధను